నెక్స్ట్ టాపిక్ చంద్రబాబు సోనియా పెద్దిరెడ్డి నోట చీల్చుడు మాట. మోహన్ సార్ దీనికి టాపిక్ పెద్దిరెడ్డి గారు బయట ఉంటే ప్లే చేయండి. ఆ నైజం సోనియా గాంధీది, ఆ నైజం చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారి 16 నెలలు జైలుకు పంపించారు. మరి అలాంటి వారందరూ ఈరోజు కుటుంబాలను కాదు మనుషులు కూడా చీల్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము గమనిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఎవరు అని కాదు, ఎవరున్నా కూడా మాకు ప్రతిపక్షం మాత్రమే మేము చూస్తాం తప్ప మాకు కావాల్సిన వాళ్ళు అంటే నువ్వు చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో మా కాళ్ళు మేము నడుపుకునేది అలాంటి పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ వచ్చినా పోయినా, కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం తప్ప వేరే ఆలోచన మేము చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎవరు ఏ పార్టీలో చేరినా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, మొత్తం కలిసి వచ్చినా, 2 పార్టీలు 3 పార్టీలు కూటములుగా వచ్చినా సరే మాకు పైన దేవుడు ఆశీస్సులు, ప్రజలు మళ్ళా ఈ లబ్ధి పొందుతున్న కుటుంబాలు తప్పకుండా వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయి. ఎవరు ఏ పక్క ఏ పార్టీలో చేరినా సరే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని మాకు అపారమైన నమ్మకం ఉంది. రకరకాల వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకి రాజకీయ ఇది ఉండాలని ఉంటుంది. అది ఇక్కడ మన పార్టీలో అవకాశం లేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి లోగడ చెమ్మలమ్మ గారు తెలంగాణ పార్టీలో పోయి తెలంగాణ ప్రజలకు అండగా నిలబెడతాను పోయారు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఆమె తీసుకున్న నిర్ణయం. దానికి మన పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఒక మాటతో చెప్పారు, షర్మిలకి మద్దతు ఇవ్వటం మేము సపోర్ట్ చేయటం అంటే మా కాలు మేము నరుక్కున్నట్టే, రాజకీయాల్లో మా కాలు మేము నరుక్కున్నట్టే అన్నారంటే షర్మిల మా శత్రువే, రాజకీయాల్లో మమ్మల్ని వీడి ఎవరైతే బయటికి వెళ్తారో ప్రత్యర్థి పార్టీలో ఉంటారో వాళ్ళు మాకు శత్రువులే అని చాలా క్లియర్గా చెప్పారు. చీల్చటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి సోనియా గాంధీకి ఎప్పుడూ కూడా వాళ్ళు చీల్చేటువంటి కుట్రలు చేస్తారు అని చెప్పని పెద్దిరెడ్డి గారు అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలకి చీల్చటం వెనక సోనియా గాంధీ గారి పాత్ర, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందా, లేక షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు విడిపోవటం వెనక వారికి రాజకీయంగా ఎంపీ సీట్ ఇవ్వలేదు లేదా రాజ్యసభ సీట్ ఇవ్వలేదు, రాజకీయంగా తన ప్రస్థానానికి స్పేస్ కల్పించలేదు అన్నటువంటిది కరెక్టా? చీల్చటం కరెక్టా? జగన్మోహన్ రెడ్డి గారు సహకారం చేయకపోవటంతో తను బయటికి వెళ్ళి నిలబడటం కరెక్టా అంటే అది ప్రజలకు తెలుసు. ఏది కరెక్ట్ అనేది ప్రజలకే తెలుసు. నెంబర్ 2, వైఎస్ సునీత సొంత బాబాయ్ కూతురు జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి బయటికి వెళ్ళటానికి తన తండ్రిని చంపినటువంటి వ్యక్తి విషయంలో చర్యలు తీసుకోమనంటే తన తండ్రిని చంపినటువంటి వ్యక్తికి సహకరించారనేటువంటి అంశంతో సునీత దూరం జరిగింది. అది కరెక్టా? లేక సునీత తన తండ్రిని చంపి తను జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయిందా? ఏది కరెక్టు? ఇది ప్రజలకు తెలుసు. దీంట్లోనూ ప్రజలకు క్లారిటీ ఉంది. అలాగే సునీతకి అవినాష్ రెడ్డికి ఏంటి గొడవ? వాళ్ళు తన తండ్రిని చంపారన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ కుటుంబం మధ్య చీలికొచ్చింది. మరి విజయలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసి తన కుమార్తెకి అండగా ఉండాలని చెప్పని ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? తన కుమార్తె ఇక్కడ రాజకీయంగా న్యాయం జరగలేదు కావున అక్కడ రాజకీయంగా న్యాయం జరిగిద్ది అనేటువంటి ఉద్దేశంతో ఆ పార్టీని కుమారుని వదిలిపెట్టి తను వచ్చి ఇక్కడ చేసింది. అంతేగాని దానికి సోనియా గాంధీ గారు వచ్చి విజయలక్ష్మి గారిని మీరు ఇలా వెళ్ళొద్దు, మీరు బయటికి రాండి అని చెప్పి ఆమె ఏమైనా చేయబట్టుకొని బయటికి తీసుకొచ్చిందా? ఇప్పుడు ఏమైనా షర్మిలానేమన్నా సోనియా గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు లోటస్ పాండ్కి వచ్చి రమ్మా నువ్వు అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందని వీళ్ళిద్దరు తీసుకెళ్లారా? ఎవరు తీసుకెళ్లారు? ఎక్కడ కుటుంబం? మోహన్ బాబు గారు బంధువే,
మరి వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత లేదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కొంత అసంతృప్తిగానే ఉన్నారు కదా. ఎవరు దగ్గరగా ఉన్నారు, ఎవరు దగ్గరగా నడుస్తున్నారు అంటే చీల్చటం అనేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చీల్చేదానికంటే, సోనియా గాంధీ గారు చీల్చేదానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చీలుస్తుంది ఎక్కువ అన్న విమర్శలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి రాజకీయ నిర్ణయాల వలన జరిగినటువంటి నష్టం వలన ఎక్కువ మంది బయటికి వెళ్ళారు అనేటువంటి అభిప్రాయం, కుటుంబాలు విచ్ఛిన్నమైనవి అనేటువంటి అభిప్రాయం, కుటుంబాల్లో కలహాలు వచ్చినటువంటి అభిప్రాయం ఎక్కువగా ఉంది. అంతే తప్ప వాళ్ళు విడిపోయినటువంటి పరిస్థితి కనపట్లేదు. మోహన్ ఉన్నట్లున్నాడు. మోహన్, ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమంటున్నారు? సార్ గత కొద్ది రోజులుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి ఒక గాసిప్ కి ఆయన ఈ రోజు క్లియరెన్స్ ఇచ్చే విధంగా కూడా మాట్లాడారు సార్. ఏదైతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు మాట్లాడే విధానం చూస్తే సార్, గత కొద్ది రోజులుగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య, జగన్మోహన్ రెడ్డికి మధ్య కూడా ఏదో ఒక మనస్పర్ధలు ఉందనే దాన్ని కూడా ఆయన తెరదించే విధంగా అటు వైఎస్ షర్మిలను, ఇటు ఎంఎస్ బాబు పోతలపట్టు ఎమ్మెల్యేని వాళ్ళిద్దరికి కూడా ఉద్దేశించి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్ళందరూ కూడా మాకు శత్రువుతో సమానమే, అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి పోయే వాళ్ళందరూ కూడా మాకు శత్రువుతో సమానమే కాకుండా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాకు భద్ర శత్రువులు. 2019లో వాళ్ళందరూ ఏకమై కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించేదానికి ఒక్కటిగా కూడా చేరినప్పటికీ కూడా వాళ్ళెవరూ ఏం చేసుకోలేని పరిస్థితి అనేది. ప్రస్తుతం ఏదైతే వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా మా పార్టీకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా మోర్ ఓవర్ ఏమంటే, నేను ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిచయస్తులతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను. ఆ పార్టీని గెలిపించుకునేందుకు నేను కృషి చేస్తానని చెప్పి కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే గత కొద్దిలో కూడా అటు సీఎం జగన్మోహన్ రెడ్డికి, ఇటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక మనస్పర్ధ అనే దాన్ని కూడా ఒక క్లారిటీ ఇచ్చే విధంగా వీళ్ళిద్దరిని మధ్యలో టార్గెట్ చేసుకొని ఏదైతే షర్మిల, అదే విధంగా పూతలపట్టు ఎంఎస్ బాబు, అంటే గతంలో 2019 ఎన్నికల్లో పూతలపట్టు ఎమ్మెల్యేగా ఎంఎస్ బాబుని పరిచయం చేసింది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్. సీటు ఇచ్చింది ఆయనే, గెలిపించుకునేది ఆయనే. కాబట్టి ఈ రోజు పూతలపట్టు ఎంఎస్ బాబు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ముగ్గురున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు కూడా గెలవరు అని తెలిస్తే వాళ్ళందరికీ సీట్లు ఇవ్వకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మాకపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. అదే వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వారు ఓడిపోతారని తెలిసినా కూడా వారికి తిరిగి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయమైన ప్రశ్నించడము, అది కొద్దిగా పార్టీకి డ్యామేజ్ జరిగింది. ఈ డ్యామేజ్ ని పూడుస్తూ మరోపక్క షర్మిలతో పాటు పోయే 46 మంది ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మా పార్టీకి ఎలాంటి డ్యామేజ్ జరగదు. మా పార్టీకి మేము కష్టపడి సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్ళా 2024 ఎన్నికల్లో గెలిపించుకుంటామనే క్లారిటీ ఇచ్చే విధంగా కూడా ఆయన మాట్లాడి, మోర్ ఓవర్ ఏంటంటే నేను ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే మోహన్.